ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు ఒక కొత్త రోజు దయచేసినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఆయన సన్నిధిలో కొంతసేపు గడుపుదాము. దేవుడు మనకు ఈ ఉదయకాలం ఇచ్చిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 143వ అధ్యాయం 8వ వచనము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. ఈ వచనం మనకు ఏం చెప్తుందంటే, దేవుని దయ మన జీవితానికి శ్వాస లాంటిదనియు, ప్రతి ఉదయము ఆయన ప్రేమ మనపై కొత్తగా పునరుద్ధరింపబడుతుందనియు, మనము ఏదైనా సవాళ్ళు ఎదుర్కొన్నను ఆయన దయ మనకు బలాన్ని, దిశను ఇస్తుందనియు, ఈరోజు మన అడుగులు దేవుడి వైపు నడిపించమని ఆయన నమ్మి మనము కొంతసేపు ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈరోజు దయచేసినందుకు నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా హృదయాలను నీ శాంతితో నింపమని అడుగుచున్నాం. మా మార్గాలను మీరే ముందుండి నడిపించమని వేడుకొంచున్నాం. మా నిర్ణయాలకు జ్ఞానం ఇవ్వండి. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో నీ నామానికి మహిమ కలిగించినట్లు ఉండనిమ్మని వేడుకొంచున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నీ రక్షణ చేతిలో కాపాడమని వేడుకొంచున్నాం. మరియు మాకు కావాల్సిన ఈవులను మాకు దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ప్రభువా, హాస్పిటల్లో ఉన్న బిడ్డలనైతేమి, మరియు వృద్ధాప్యంలో ఉన్న వారినైతేమి, ఉద్యోగాల కోసం ఎదురు చూసే బిడ్డలకైతేమి, మరియు ఎవరెవరైతే ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల్లో ఉన్నారో అటు వారిని కాచి కాపాడమని వేడుకొంచున్నాం. ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపి తండ్రి, సాయంకాలం తిరిగి నిన్ను చేరి స్తుతించుకునే భాగ్యం కలుగు చేస్తారని తిరిగి రానన్న నజరేయుడైన యేసుక్రీస్తునామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, దేవుడు ఈరోజు మీకు ఆశీర్వాదకరంగాను, మరియు విజయకరంగాను, మరియు శాంతికరంగాను నిలిచియుండునుగాక. ఈ వాక్య భాగం మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామమున ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.